భవనంలో ఒక గత 2 సంవత్సరాల నుంచి ఉత్సాహవంతులు ముందుకు వచ్చారు. జీవితంలో ఎన్నేళ్ళు ఉత్సాహంగా బ్రాహ్మణ సేవకి చేస్తారో వాళ్ళు ఆయురారోగ్యవంతులై ఉంటారు. ఈ మధ్య సామూహిక ఉపనయనాలు, సామూహిక వివాహాలు, సామూహిక తద్దినాలు అన్నీ వచ్చి కలియుగంలో ఇళ్లలో కార్యక్రమాలు తగ్గిపోయి, అయితే కాలానుగుణంగా పీఠాధిపతులు వారి సమాజాన్ని మార్గదర్శనం చేయాలి. కానీ పీఠాధిపతులే వాళ్ళు 3 రోజులు మించి 3 రాత్రులు మించి ఎక్కడ ఒక చోట ఉండకూడదు. కానీ పీఠాధిపతులు కూడా ప్రసారార్థం కూడా అంటలేదు. అంచేత వీళ్ళు ఏదైతే పూనుకుని ఈ సామూహికం చేస్తున్నారో దానికి అనుగుణంగా బ్రాహ్మణ మౌనం వారు చేయడం హర్షదాయకం. అయితే పెళ్ళిళ్ళు, వివాహ సమాచార కేంద్రాలు, తద్దిన కేంద్రాలు ఇలాంటివి కొన్ని వచ్చాయి. కానీ వాళ్ళు ఛార్జీలు ఎక్కువ పెడుతున్నారు. బ్రాహ్మడు దక్షిణ వాడు ఇచ్చినంత తీసుకోవాలి, కానీ డిమాండ్ చేసి తీసుకుంటే వాడు శూద్రుడు. ఎంచేతంటే సమాజంలో పితృకర్మలు నిర్వర్తింపజేయడం బ్రాహ్మణ ధర్మం. పితృకర్మలు ఒకటి చేయకపోతే సమాజానికి అరిష్టం. అంచేత ఈ కార్యక్రమాలు చేయించడానికి బ్రాహ్మణ భవనం ఏ ధ్యేయంతో వచ్చిందో అది అన్ని జిల్లాల్లోనూ కూడా ఆ ధ్యేయంతో వీరి స్ఫూర్తితో రావాలని ఆకాంక్షిస్తూ, దీనికి ఎవరైతే వాదాన్యులు సహకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యవంతులు